మేము తీసుకునే పరిస్థితుల్లో లేము వర్మ గారు. మేము చర్యలు తీసుకునే పరిస్థితుల్లో మేము లేము కదా. ఎందుకు మేము ఏం చేయగలుగుతాం మేము? ఇప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఎవరు చచ్చిపోయారు ఏంది వాళ్ళ పేర్లు లేవు. సూసైడ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ పేర్లు లేవు. అది ఐ థింక్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 70కో 80కో వస్తుంది. అటెంప్ట్ మర్డర్లు అరౌండ్ 170 or 200 చెప్పారు. ఆ డేటా మా దగ్గర లేదు. ప్రైవేట్ ఆస్తులు ధ్వంసాలు 400 ఏమో చెప్పినట్టున్నారు. ఆ డేటా మా దగ్గర లేదు. గవర్నమెంట్ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు సరే, గవర్నమెంట్ ఆస్తులు 456 ధ్వంసమైనవి. దానికి డేటా లేదు. గవర్నమెంట్ కి తెలియదు, ఎంఆర్ఓ వాళ్ళకి తెలియదు, ఆర్టీఓ వాళ్ళకి తెలియదు, పోలీసు వాళ్ళకి తెలియదు. సో ఈ డేటా లేదు. సైట్ అది పక్కన పెట్టేస్తాం. కావాలని మేము డేటా లేదని అనుకుంటూనే పక్కన పెడదాం ఫర్ మినిట్. నేను అడిగేది ఒకటి, గవర్నర్ కి లెటర్ ఇచ్చారు. వెరీ గుడ్. కాన్స్టిట్యూషనల్ అథారిటీ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆయనకి ఇచ్చారు. సరే, ఆయనకన్నా లిస్ట్ ఇచ్చారా? అయ్యా గవర్నర్ గారు, ఈ ఎల్లయ్య పుల్లయ్య ఏబిసిడి ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు ఇచ్చి, అయ్యా వీళ్ళ ఆధార్ కార్డులు ఇయ్యి, ఊరు పేరు, ఆధార్ కూడా బల్ల ఊరు పేర్లు ఇచ్చారా? ఇయ్యలేదు. సరే, అది కూడా పక్కన పెడతాం. నంబర్ 3, ఇప్పటికైనా ఈ చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు ఎంతమంది వైసీపీ నాయకులపై వాళ్ళు కలిచారు? ఎందుకంటే నేను అది పనిగా సాక్షి పేపర్ చదువుతా. అంటే వాళ్ళు రాసే మాయ మాటలు తెలుసుకోవాలి కాబట్టి చదువుతుంటా. నేను ఎక్కడా నాకు కనిపించలే. సరే, అది కూడా పక్కన పెడతాం. మేము సరిగ్గా తెలుగు రాదు కాబట్టి, మాకు సాక్షి పేపర్ చదవడం రాదు కాబట్టి మేము చూడలేకపోయాం. వైసీపీ నాయకులు ఎంతమంది ఈ 33 మందికి దగ్గరికి వెళ్ళారు? సరే, జగన్మోహన్ రెడ్డి ఒకరి దగ్గరికే వెళ్ళారు, మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? సరే, అది కూడా పక్కన పెడతాం. సరే, ఇంతమంది చనిపోయారు కదా, రూపాయి 5,000 ₹1,000 ఎక్స్గ్రేషియా ఎవరికైనా ఇచ్చారా? అనౌన్స్ చేశారా ఎక్స్గ్రేషియా? మొన్న జగన్మోహన్ రెడ్డి పోయి అంత ఆర్భాటంతో, ఒక చిరునవ్వులతో జేజేలతో శవయాత్ర చేశాడు. సరే, పొయ్యేవని దూరం చాలా ఖర్చు అయి ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీలు కట్టారు, జనాలు తోలేరు, అన్ని బాగానే ఉంది. ఒక ₹1,00,000 వాళ్ళకి ఇచ్చారా? సరే, అది కూడా పక్కన పెడదాం. ఢిల్లీ దాకా వెళ్ళారు. వెరీ గుడ్. ఏమయ్యా, మీ కార్యకర్తలను చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారని మీరు చెప్తుంటే నివాళులు అర్పించరా? డబ్బులు సరే ఎట్ట ఈరనుకో, ₹1 కూడా ఈరు. అక్కడ ఏమైనా అనౌన్స్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా అనౌన్స్ చేయాల. నేను అడిగింది సింపుల్ థింగ్. నిజంగా జనాలు చచ్చిపోయి ఉంటే, నిజంగా అటెంప్ట్ మర్డర్లు జరిగి ఉంటే వాళ్ళకి డబ్బులు పక్కన పెట్టి, చనిపోయిన సూసైడ్ చేసుకున్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకన్నా నివాళులు అర్పించాలి కదా. ఒక 1 minute సైలెన్స్ లేదా? అంటే ఏంది ఇది? డ్రామానా ఇదా? సరే, ఇప్పుడు రజనీ గారు నేను ఒక డిబేట్ లో చెప్పింది, రజనీ మేడం గారు, నేను చెప్పేస్తున్నా మీరు చెప్పింది. రజనీ మేడం గారు ఒక మాట అన్నారు నేను ఒక డిబేట్ లో, 10 లక్షల రూపాయలు కూటమి, ఎన్డీఏ కూటమి వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి, సూసైడ్ చేసుకున్న అని చెప్పుతున్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు మా గవర్నమెంట్ తరఫున మేము ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము, దయచేసి వాళ్ళ పేర్లు చెప్పండి అంటున్నాం. మీరెట్టా సహాయం చేయలేదు చనిపోయిన వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, కూటమి జనసేన పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, మేము డబ్బులు ఇప్పిస్తాం మీకు అని నేను చెప్తున్నాం. అట్టన్నా పేర్లు ఇండియా అని అడుగుతున్నాం. ఇంకేం మమ్మల్ని ఏ విధంగా బతిలాడమంటారు వర్మ గారు చెప్పండి? నేను సింపుల్ పాయింట్. సరే, లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను, దెన్ యూ కెన్ టాక్ టు ద అదర్స్. అపోజిషన్ లీడర్ గా నాకు అవకాశం ఇవ్వమని హైకోర్టులో వేసిన జగన్మోహన్ రెడ్డి, ఏ నిరంజన్ రెడ్డి ఈ కేసులు వేస్తాడో, ఆయనకి రాజ్యసభ టికెట్ ఇచ్చారో ఆ నిరంజన్ రెడ్డి అన్ని కేసులు వేసాడు. ఏవి? ఈ కార్యకర్తలు చనిపోయారే, వీళ్ళ పేర్లన్నీ ఇస్తూ, జడ్జి గారు ఈ విధంగా, యువర్ ఆనర్, ఈ విధంగా మా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, మా వాళ్ళు ఈ విధంగా చనిపోయారని హైకోర్టులో కేసు వేస్తే వెంటనే సిబిఐ ఎంక్వైరీ కూడా కోర్టు ఆర్డర్ చేయొచ్చు. వై నాట్? ఇట్స్ సీరియస్ థింగ్ కదా. 4,500 ఏదో ఫిగర్ చెప్పారు, 4,000+ ఫిగర్. ఇన్ని జరిగినప్పుడు మీరు ఎందుకు హైకోర్టుకు పోయి, మీరు ఎందుకు
కేసీటీలో జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్ గా నాకు అవకాశం ఇవ్వమని హైకోర్టుకు వెళ్ళాడే. నీ గాడికొత్తల కోసం పోవా? పొమ్మని మేము అడుగుతున్నాం. ఈ రోజు కూటమి పొమ్మని అడుగుతుంది. మీరు హైకోర్టుకు వెళ్ళండి సార్. హైకోర్టుకు పోయి ఎక్కడెక్కడ జరిగినాయి, ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగినాయి అని హైకోర్టులో సమర్పించండి. మేము న్యాయం చేయటం లేదు అంటున్నారు కదా, హైకోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటాం. వాళ్ళు బయట తీసుకొని వస్తాం. ఈ డ్రామా ఆగద్ది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. అక్కడికి పోయి వీడియోలు ప్లే చేయడం కాదు, హైకోర్టు అప్రోచ్ అయిపోయింది. మీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. అసలు మీరు గవర్నర్ రూల్ కావాలని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇవన్నీ తీసుకోపోండి. మేబీ కోర్టే రికమెండ్ చేస్తుందేమో గవర్నమెంట్ కి. ఇది ఇంత దారుణమైన పరిస్థితుల్లో మీరు గవర్నమెంట్ రూల్ పెట్టాలి, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయిందని హైకోర్టు చెప్పొద్దేమో చూస్తాం. అవకాశం ఉంది కదా, ఎందుకు వదులుకుంటున్నారు అవకాశం అని అంటున్నాం మేము. కోర్టు ద కోర్ట్. ఓకే 1 minute అండి. శ్రీనివాస్ గారు, చాలా ప్రశ్నలు వచ్చినాయి, మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధ్యతాయుతమైన పొజిషన్లో కూడా మీరు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ పొజిషన్లోని. ఏంటి అసలు ఎక్స్గ్రేషియా ఏమన్నా ప్రకటించుకున్నారా? వాళ్ళకి కనీసం నివాళులన్నా అర్పించారా? ఎందుకు ఇంత జరుగుతుంటే కేసులు వేయలేకపోయారు? గవర్నర్ ఇచ్చిన దాంట్లో లిస్టులు ఉన్నాయా, లేకపోతే రాష్ట్రపతికి ఇచ్చిన దాంట్లో లిస్టులు ఉన్నాయా, వేరే దాంట్లో లిస్టులు ఉన్నాయా? బయటికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అందులో నిజం ఎంత అన్నది వాళ్ళ ప్రశ్న. ముందుగా మీకు, ప్యానలిస్టులకి, అలాగే వీక్షకులందరికీ కూడా నా నమస్కారం సార్. మేము అడుగుతున్నది ఏంటి, ఎన్డీఏ కూటమి మాట్లాడుతున్నది ఏంటి, మేము సూటిగా ప్రశ్నిస్తున్నది, మీరు అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు మభ్యపెట్టేటటువంటి విధానంలో చాలా తప్పుడు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు అమలు చేసే దిశలో మీరు ముందడుగు వేయకుండా ప్రజలు ఆ వాగ్దానాలన్నీ మీరు అమలు చేస్తారు. అమ్మఒడి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మొత్తం 60,000, ముగ్గురు ఉంటే 45,000 అని చెప్పి పాపం నమ్మించారే. ఆ తల్లులు పిల్లలందరూ ఎదురు చూస్తున్నారే. రైతు భరోసా 20,000 అన్నారే, అది ఎదురు చూస్తున్నారే. 1,500 రూపాయలు 18 సంవత్సరాలు. సార్ నేను మాట్లాడిన వరకు సార్ నేను ఆనంద్ గారు మీరు మాట్లాడినప్పుడు నేనేం అది స్టార్ట్ చేసి దీనికి వస్తారు. మీరు మాట్లాడినప్పుడు నేను సార్ లెట్ మీ స్పీక్ సార్. ఐఎమ్ an opposition leader. Let me speak. I am speaking on behalf of public. మీ గురించి నా గురించి నేను మాట్లాడుతున్నాను సార్. నన్ను లెట్ మీ స్పీక్ సార్. సార్ నా మాట వినండి సార్. సార్ నేను మాట్లాడి సార్ మీ ప్రశ్నలకి నేను సమాధానం చెబుతాను. నా ప్రశ్నలకు కూడా చెప్పేందుకు సిద్ధమవ్వండి అంటున్నా. అయితే ఈ వాగ్దానాలన్నీ ఇచ్చుకుంటా నిరుద్యోగులకు 23,000 ఇస్తామని చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఓకే, మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఇచ్చారు. మేమైతే ఆర్థిక స్థితిగతులను బట్టి ఆలోచించి ఇంత అయితేనే ఇవ్వగలమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది కాదు, ఆర్థిక స్థితిగతులన్నీ తెలిసి కూడా 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 40 ఏళ్ల సీనియర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ వాగ్దానాలు ప్రజలకు ఇచ్చేటప్పుడు ఇది నేను అమలు చేయగలనా లేదా అన్నది అబ్జర్వ్ చేయాలి. చేయలేదు. చేయకుండా వాగ్దానాలు ఇచ్చారు. సరే, మీ మాట నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. మేము ప్రజాభిష్టాన్ని శిరసావహిస్తున్నాం. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మా పాత్ర మేము పోషించడానికి సిద్ధపడతాం. ఇదంతా మేము చేస్తాం. అయితే మీరు ఈ సందర్భంలో మీ పని మీరు చేయాల్సింది చేయకుండా కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామన్న దిశలోనే ఈ ప్రభుత్వం 45 రోజులు దాటి ఇప్పటికి కూడా అడుగులు ముందుకేసుకుని వెళ్తుంది తప్ప ఎక్కడ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఒక్కరోజు కూడా నాకు కనబడలా. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరు చనిపోయారు? 36 మంది అంటున్నారు. ఏం చెబుతాం సార్? మమ్మల్ని కొట్టేసి, మమ్మల్ని చంపేసి, ఉదాహరణకి నా పేరు మీద పెడుతున్నా, మమ్మల్ని అందరికీ హింసించి తిరిగి కేసులన్నీ మా మీదే కడతాం. మా మీద కేసు కడతాం. కొట్టింది మీరు, కేసేమో నా మీద కట్టు, మీ పేరు ఉండదు. నేను తిరిగి మిమ్మల్ని కొట్టానట. సార్ నేను ఒక మాట అడుగుతున్నాను, వైసీపీ కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ సార్ వినండి సార్. లేదు సార్, వినండి సార్. వైసీపీ కార్యకర్తకున్న ధైర్యం ఏంటి సార్? ఇప్పుడు మీరు అధికార పక్షానికి చెందిన వ్యక్తి అయితే మిమ్మల్ని నేను కొట్టేయగలను. నాకున్న ధైర్యం ఏంటి సార్? నాకున్న శక్తి ఏంటి సార్? అయ్యా ఒక్క నిమిషం ఆగండి సార్. పెద్దాయన ఆగండి సార్. అయితే
మేము ఎలా 36 పేర్లు మేము ఇస్తాం? మీరు ఎఫ్ఐఆర్లో చంపేసిన వాళ్ళ పేర్లు మీరు పెట్టలేదే, పెట్టకుండా తిరిగి చంపేసిన వ్యక్తి పైన కేసులు పెట్టారా? ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా హౌస్లో అదే మాట్లాడుతున్నారు. అంటే కేవలం సబ్జెక్ట్ని తప్పుదారు పట్టించడానికి, ఢిల్లీ వెళ్ళి మా తాలూకా గొంతు వినిపించడానికి మేము వెళ్తే మీరు ఆ పేర్లు ఇవ్వండి అని అడిగి మీరు కామెడీ చేయటం ఎవరిని ఏంటి? కార్లు తగలబెట్టారు, మనం వీడియో క్లిప్పింగ్స్ చూడలేదా? భౌతిక దాడులు చేశారు, వీడియో క్లిప్పింగ్స్ చూడలేదా? నడి రోడ్డు మీద చంపారు, వీడియో క్లిప్పింగ్స్ చూడలేదా? అన్నిటికీ ఎవిడెన్స్ ఇవ్వలేకపోవచ్చు, కానీ వీలైనంత వరకు ఎవిడెన్స్ని మేము చూపించి ఆ 36 మంది పేర్లు కూడా ఢిల్లీలో పెద్ద ఫోటోలతో సహా అందరికీ అర్థమయ్యేటట్టు, జాతీయ స్థాయిలో అర్థమయ్యేటట్టు ఫోటోలన్నీ పెట్టి మేము ఒక ప్రదర్శన చేయటం జరిగింది. మళ్ళీ పేర్లు అడగటం ఏంటి సార్? నాకు కొత్తగా అర్థం కాదు. ఇక నివాళులు అర్పించాలి మీరు పెడితే కదా ఎఫ్ఐఆర్లో పేర్లు పెడితే కదా సార్. ఏం లేదు, మీరు పేర్లు ఒకవేళ ఇస్తే కరెక్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే 10 లక్షలు ఎక్స్కేసి ఇస్తారు. మేము ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఎవరెవరిని చంపారో విశదీకరించి మరి చెప్పామని చెప్తున్నాం కదా సార్. ఓకే, అట్ల మీద ఎఫ్ఐఆర్ లేకుండా చంపేసిన వాడి మీద కేసు పెట్టేస్తే పేరు ఎలా వస్తుంది అంటున్నాను. నేను ఇప్పుడు పేరు ఇస్తాను, ఆ పేరు ఇస్తే మీరు ఉంచుతారా? తీసేస్తారు ఎఫ్ఐఆర్లో. నా తిరిగి ఆ పేరు గల వ్యక్తి మీద కేసు కట్టేస్తారు. ఓకే, ఎలా ఇస్తాం పేరు? ఇది ఆనం గారు, ఇది ఒక ఇందులో ఊరికే మాటలు వద్దు, పేర్లు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఎట్టు పెడతాం? ఏమైనా అర్థం ఉందో మీరు మాట్లాడేది? మీ కార్యకర్త చనిపోతే వాళ్ళని అరెస్ట్ చేసేది, చచ్చిపోయిన వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తాము? నువ్వు చెప్తే డబ్బులు ఇస్తావా అంటుంటే మేము డబ్బులు ఇచ్చకుండా మీరు వాళ్ళ మీద కేసులు, చచ్చిపోయిన వాడి మీద ఏం కేసు పెట్టమంటావా? వర్మ గారు చెప్పండి. చచ్చిపోయిన వాడు అటెంప్ట్ మర్డర్ చేశాడు, ఎదుటోడు నన్ను పెడితే నిలబడద్దని నవ్వుతారు కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే. ఏమైనా కొంచెం కామన్ సెన్స్ తో చచ్చిపోయిన వాళ్ళ మీద దాడులు జరిపిన దాడులు ఎవరి మీద సార్? నేను చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడలేదు సార్. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎలా కడతారు? చనిపోయిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎలా కడతారు సార్? ఆయన చెప్పిన చనిపోయిన ఆనం గారు నా మాట వినండి సార్. మీరు గట్టిగా మాట్లాడి నా మాట వినండి సార్. నా మాట వినండి సార్. సార్ నా మాట వినండి చనిపోయి సార్ నా మాట వినండి సార్. మీరు పెద్దయినా మీరు మాట వినండి. మీరు మాట వినండి సార్. మాట వినకుండా చనిపోయిన వాళ్ళ మీద గురించి నేను మాట్లాడలేదు సార్. భౌతిక దాడులు జరిపిన వాళ్ళ పైన, భౌతిక దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టినారని అంటున్నాను నేను. ఎవరి వాహనాలు అయితే కాల్చారో సార్ వినండి సార్. మీరు ప్రజలు వింటారు సార్. నా మాట ప్రజలు వింటున్నారు సార్. మీ మాట కూడా వినాలి సార్. మీ మాట కూడా ప్రజలు వినాలి. నాది ప్రశ్న సార్. నాది ప్రజా గొంతుకై మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రజలకు సమాధానం చెప్పండి సార్. మీరు దాన్ని ఓవర్టేక్ చేస్తే ఎలా అవుతుంది సార్? పెద్దయినా సార్ అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు సార్. ఆనం గారు నేను చెప్పింది వినండి సార్. లెట్ మీ సార్, నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి సూటిగా సమాధానం చెప్పండి సార్. ఎందుకు సార్ ఇది? సార్ ప్రజలు వింటున్నారు సార్. ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ప్రజలు వింటున్నారు. మీరేదో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవటం కాదు సార్. ఆనం గారు మేమేదో ఇట్ ఈస్ అవర్ పార్ట్ సార్. అది మా బాధ్యత సార్. మా కార్యకర్తకి ఆనంద్ గారు మీరు నా మాటకి సమాధానం చెప్పలేక ఏదేదో ఓవర్టేక్ చేస్తున్నారని నేను అనుకోవాల్సి వస్తుంది, ప్రజలు అనుకోవాల్సి వస్తుంది సార్. దయచేసి నేను అడిగిన ప్రశ్నకి ప్రజల గొంతు నేను వినిపిస్తున్నాను సార్. దానికి సమాధానం చెప్పండి సార్. ప్రజలు ఏమైతే ప్రశ్నిస్తున్నారో అది మీకు అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి సార్. దయచేసి నేను అనేది ఏంటంటే సార్ నేను చెబుతున్నా సార్. నేను సమాధానం చెప్తున్నా.
పెద్దాయన ఆనం గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు ఓవర్టేక్ చేయాలని చూస్తే ఇది మళ్ళీ మభ్య పెట్టినట్టు అవుతుంది, మళ్ళీ ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది. మీరు వాస్తవాల్ని మాట్లాడలేకపోతే మా గొంతు నొక్కేస్తారా? మా గొంతు నొక్కేస్తారా? మాకు మాట్లాడినవరా? ఇదే కదా మాట్లాడుతున్నాం. మా గొంతు నొక్కేస్తారా? నన్ను మాట్లాడినవరా? నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక మీరు ఓవర్టేక్ చేస్తారా సార్? నేను సార్ ప్లీజ్ సార్ ఆనం గారు నేను దెబ్బలాట కోసం గొడవల కోసం నేను రాలేదు సార్. ప్రశాంతంగా మాట్లాడతాను సార్ ప్రశాంతంగా ఆనంద్ గారు ప్రశాంతంగా నేను మాట్లాడతా. నేనేమి ఓవర్ స్పీడ్తో మాట్లాడలేదు. మీరు దానికి సమాధానం చెప్పగలిగితే చెప్పండి సార్. నేను అనేది ఏంటంటే ఒకటి సార్ ఇప్పుడు వాహనాలు తగలబెట్టారు, అది అందరం చూసాము. వాళ్ళపైన ఏమైనా కేసులు కట్టారా? తగలబెట్టిన వాళ్ళ మీద. రెడ్డప్ప గారి ఇంటి మీద దాడి చేశారు, వాళ్ళపైన ఏమైనా కేసులు కట్టారా? తిరిగి రెడ్డప్ప గారి మీద ఎఫ్ఐఆర్లో నేను పేరు పెడితే మేమేమనుకోవాలి? ఒక ఎక్స్-ఎంపీ మీదే అలాగే పెట్టేటప్పుడు ఒక మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి గారిని దాడి చేయడానికి అటాక్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన బయటికి పంపండి అనేటప్పుడు మిథున్ రెడ్డి తప్పు చేశారా? ఆ ఇంటికి దాడి చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు తప్పు చేశారా అనేది విజువల్స్లో మనకు కనపడుతుంది కదా సార్. మరి మీరు పేర్లు ఇవ్వండి అంటే మేము ఇచ్చే పేర్లు మీరు నమోదు చేయకపోతే మేము పేర్లు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ఎవరికి చెప్పుకోవాలి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటారే, ఓకే అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ అసెంబ్లీలో మాకు ఒక గౌరవ స్థానం ఇవ్వండి, ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి, ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మాకున్నవి 11 స్థానాలు కరెక్టే. స్థానాలు 10% ఉంటే ఇవ్వాలన్నది జీవోలో ఎక్కడ మనకు రాజ్యాంగంలో లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి 5 స్థానాలు ఉండేటప్పుడు, నా 7 స్థానాలు ఉండేటప్పుడు కూడా తమిళనాడులో జరిగింది. ప్రతిపక్ష పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీకి 2 సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదు, అయినప్పటికీ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర హోదా పోషించడానికి అవకాశం కల్పించింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఒక లేఖ పెట్టుకున్నారు. తద్వారా నాకు అవకాశం ఇవ్వండి. మీరు పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా వస్తే నాకు మాట్లాడడానికి అవకాశం ఏముంటుంది? ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వడానికి ఎక్కడుంటుంది? ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 40% ఓట్లు వచ్చినటువంటి జనానికి ఒక రిప్రజెంటేటివ్గా నేను మాట్లాడడానికి నాకు టైం ఇవ్వగలిగితే నేను ఏదైనా చెప్పగలుగుతాను. నాకు ప్రతిపక్ష హోదా కల్పించేందుకు మైక్ ఇవ్వండి అని నేను మైక్ ఇవ్వాలి, నాకు హోదా కల్పించండి అని నేను అడుగుతుంటే ఆయన లెటర్ ఇస్తే దానికి ఈ రోజు వరకు మీరు సమాధానం మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే మేము చెప్తాం, అసెంబ్లీకి వచ్చి ఫిగర్స్ చెప్పండి అంటే అది భావ్యం కాదు సార్. సార్ నేను కూడా కౌన్సిల్లో సభ్యుడిని సార్. సభ్యుడిగానే మీకు అడుగుతున్నాను సార్. సభ్యుడిగా నేను అడుగుతున్నాను. నేనేమి ఆర్డినరీగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అడుగుతున్నాను. చెప్పండి సార్. రజనీ గారు రెస్పాండ్ సార్. విన్నాక చెప్పండి. ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ గారు అడిగింది సమంజసగానే ఉంది. ఆయన బాధ ఆవేదనని అసెంబ్లీలో వ్యక్తపరచాలి, మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించండి. గతంలో చెన్నైలో కూడా ఒక పార్టీలో ఇలాగే జరిగిందన్నారు. అది యథార్థం. అది హైకోర్టులో కేసు నడుస్తుంది. మీకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటుంది సార్. కానీ 36 మంది చనిపోయారు అన్నారు. పేర్లు చెప్తే మీరు నమ్మరు అంటున్నారు. దాంట్లో మిథున్ రెడ్డి గారి పేరు కూడా ఒకటి మీరు వ్యక్తపరిచారు. మిథున్ రెడ్డి గారి మీద దాడి చేయబోయారు, సీసీ ఫుటేజ్ లో ఉంది అన్నారు. దాడి చేశాడు మొర్రో అంటూ కాళ్ళ మీద దెబ్బలు తగిలినటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి గత ప్రభుత్వంలో ఎలా ఉందో మేము చూసాం సార్. దాని గురించి ఇప్పుడు నేను మీకు ప్రస్తావించాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆ 36 మంది ఎవరైతే ఒకవేళ టీడీపీ బలంతో దాడి చేశారంటున్నారో మీరు వైసీపీ వారి మీద, ఒకవేళ జనసేన కూటమి బలంతో దాడి చేశారంటున్నారు. మీరు నాకు తెలిసి మీకుండే అలవాటు పాదయాత్ర ఒకటి ఉందన్న విషయం నాకు బాగా గుర్తొచ్చిందండి. ఓదార్పు యాత్ర అంటూ చేస్తారు కదా, మీరనే కాదు సార్, ఏ ప్రభుత్వ నాయకులైనా వారి వల్ల చనిపోయిన వారు ఎవరన్నా ఉంటే, ఆ పార్టీ వల్ల బాధితులు ఎవరైనా ఉంటే ఆ ప్రతి కుటుంబాన్ని పరామర్శించే అలవాటు ఉంది సార్. దాన్ని తప్పని కూడా నేను అన్నాను. ఎందుకంటే మీ నాన్నగారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఓదార్పు యాత్రని ఎలా అన్నారో, ఎలా అయితే చంద్రబాబు గారికి సంబంధించి ఆయన అరెస్టు తర్వాత ఎలా అయితే నిజం గెలవాలని ఓదార్పు యాత్ర చేశారో,
ఈ 36 కుటుంబాలని మీరెందుకు ఓదార్పు యాత్ర ద్వారా కలవలేదు? ఈ రోజు మీరు ఢిల్లీలో ఫొటోస్ చూపిస్తున్నారు. ఆ ఫోటోలకి మేము 10 లక్షల ఎస్క్రేషియా ఎలా ప్రకటిస్తారు సార్? ఆ ఫోటోలో వారు ఎవరో చెప్తే వారి కుటుంబానికి మీరు వద్దు సార్, స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారే వెళ్ళి ఇస్తారు. ఎందుకంటే మీరు నేర్పించిన అలవాటే, మీరు మంచి చెప్తే అది మంచి అంటాం సార్. ఎందుకంటే వృద్ధుల దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే పథకాన్ని గొప్పగా తీర్చిదిద్దినట్టు జగన్మోహన్ రెడ్డి గారి బాటలో వెళ్తూ చంద్రబాబు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వచ్చారు. ఈ రోజు కూడా ఇస్తాను సార్, మీరు బిజీగా ఉండొచ్చేమో. 10 లక్షల ఎస్క్రేషియా చంద్రబాబు గారే స్వయంగా ఆ కుటుంబానికి ఇచ్చి, ఒకవేళ టీడీపీ కార్యకర్త వల్ల అలా జరిగితే క్షమాపణ కూడా చెప్పుకుంటారు సార్. ఎందుకంటే మా నాయకుడు చెప్పారు, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారి తల కూడా తెగిపడేంత చట్టాలు ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది ప్రజలకి నమ్మకం కలుగుతుంది. మీకో చట్టం నాకో చట్టం ఉండకూడదు అన్నారు సార్. ఈ రోజు నాకు కావాలి ఆ 36 మంది బయోడేటా. ఈ రోజు టీడీపీ వినకపోవచ్చు, జనసేన వినకపోవచ్చు, ఒక న్యాయవాదిలా మీ గొంతుకుగా నేను ఏదైతే హైకోర్టులో పొందుపరుస్తా, ఆ 36 కుటుంబాలకి చట్ట ప్రకారం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే. మేము పేర్లు ప్రకటించడానికి వైసీపీ వారు భయపడుతున్నారు, 40% ఓటున్న వారు భయపడుతున్నారు, ప్రతిపక్ష హోదా కావాలనుకున్న వారు భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు అంటూ మనం హైకోర్టులో మాట్లాడుకుందాం సార్. పార్టీ తీసేయండి సార్, జనసేన టీడీపీ తీసేయండి, నేను ఒక న్యాయవాదిగా మీ కేసు తీసుకుంటాను. మీ 36 మంది పేర్లు నాకు ఇవ్వండి, రూపాయి కూడా నాకు ఇవ్వద్దు. ఆ 36 పేర్ల మంది మనం గోప్యంగా ఉంచుదాం. 10 లక్షల ఎస్క్రేషియా మనం ప్రకటిద్దాం సార్. ఎందుకంటే ఇక్కడ కుటుంబాలకి న్యాయం దొరకాలి సార్, న్యాయం జరగాలి. అందులోనూ మీరు కూడా కొంత ఇచ్చి ఉండాలి ఈ పాటికి. ఎందుకంటే కొండేపిలో ఒక ఆడబిడ్డని ట్రాక్టర్తో తొక్కాలిప్పుకొని ఆదిమూల సురేష్ గారు ఎర్రగొండపాలెంలో దళితులకు అన్యాయం జరిగిందని గంతులేశారు. కానీ ఒంగోలు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆడబిడ్డను చూడలేదు సార్. కానీ చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్న నక్క ఆనంద్ బాబు గారిని పంపించి 5 లక్షల చెక్ ఎస్క్రేషియా ప్రకటించారు సార్. మీరు కూడా ఈ 36, 38 చెప్తున్నారు సార్. వాళ్ళందరికీ ఎంత ఇచ్చారు సార్? మమ్మల్ని ఎంత ఇవ్వమంటారు సార్? వాళ్ళ పేర్లు ప్రకటించడానికి మీరే మాత్రం భయపడకండి. మీకు ఇంకా కూడా 40% ఓటింగ్ ఉంది. మీకు ఇంకా కూడా జెట్ ప్రోటోకాల్లో ఒక పులివెందల సాధారణ ఎమ్మెల్యేని కూడా ప్రోటోకాల్తో తీసుకుని వస్తున్నారు. ఈ రోజుకి అసెంబ్లీలో ఆయనకి ఇచ్చే మర్యాద ఇస్తున్నారు. ఒక సాధారణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలా చూడట్లేదు సార్. ఎందుకంటే మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోయాక ఆయన్నే పిలిచారు. కానీ ఆయన పేరే తడబడేంత పరిస్థితిలో ఉన్నారు. కానీ మీరు ప్రతిపక్ష హోదాలో ఒక ప్రజల గొంతుకలా వినపడాలి సార్. ఇందాక ఫస్ట్ అడిగారు చూడండి, అమ్మఒడి రాలేదు, ఇవన్నీ అడగాల. మీరే మా గొంతుక. అటువంటి గొంతుకు ఉన్న మీరు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. 36 కాకపోతే 50 మంది, ఆఫ్ కోర్స్ వాళ్ళందరి పేర్లు, డెత్ సర్టిఫికెట్, ఏ కారణంగా ఎఫ్ఐఆర్ అంటే కేసులు తీసుకోవట్లేదన్నారు. కేసులు తీసుకోకపోతే ఊరుకుంటారా సార్? కోర్టుకు వేయాలి కదా, రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా కోర్టులో ప్రశ్నించాలి కదా సార్. సార్ వాళ్ళెవరో టీడీపీ కూటమి భయపడితే వైసీపీ భయపడుతుందా సార్? ఓకే రజనీ గారు అంటే ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏమీ జరగలేదా ఆంధ్రప్రదేశ్లోని? సార్ ఏం జరిగినా వాళ్ళు గట్టిగా ప్రశ్నించాలి సార్. ఆయన గొంతుక, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, మిగతా వాళ్ళకంటే పదవులు ఉన్నాయి లేదు, ఆయన ఎమ్మెల్సీ కదా. ఇలా ఇదిగో ప్రతి పులివెందలో ఇలా జరిగింది. ఇందాక వినుకొండ చెప్పారు కదా, ఒకళ్ళకొకళ్ళు నరుక్కున్న వారిని కప్పెట్టి కాపాడారా చంద్రబాబు గారు? లేకపోతే అతను దొరకలేదని చెప్పారా? పట్టుకున్నారు కదా. అతనికి సపోర్ట్ గా ఒక్క మాట నా చంద్రబాబు గారు కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మాట్లాడారా? భుజాల మీద చెయ్యేసి అనంతబాబుని పెంచి పోషించారు చూడండి. ఒక బయటికి వస్తుంటే ఒక హత్య రాజకీయాల్లో ఒక దళితుని సుబ్రహ్మణ్యాన్ని చంపేసినటువంటి కారణభూతులైనటువంటి వ్యక్తికి డీజాలు కొట్టి బయటికి తీసుకొచ్చారు కదా. అలా ఏమైనా చేశారా? అప్పుడు మనం ప్రశ్నిద్దాం, అప్పుడు మనం కాళ్ళరు పట్టుకుందాం. వాళ్ళు ఎవరైనా కానీ చట్టానికి అతీతులు ఎవ్వరు కాదు సార్. అది కూటమైనా ఇంకొకళ్ళైనా మీరు ప్రశ్నించండి సార్. మీరు ప్రజల గొంతుక. కానీ తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి రాంగ్ డైవర్షన్ తీసుకెళ్లదు. 38 కాకపోతే 40 మంది ఎవరో వారి పేర్లు, వారి డెత్ సర్టిఫికేట్, వాళ్ళ కేసులు కట్టట్లేదు అంటూ మీరు కలెక్టర్ ఆఫీస్లో ఒక చిన్న స్పందన వేయండి సార్. ఎస్పీ ఆఫీస్లో ఒక చిన్న స్పందన కంప్లైంట్ ఇవ్వండి సార్. దాన్ని స్పందించట్లేదు అంటూ మనం హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ చేద్దాం సార్. ఒక ఆర్డర్ తీసుకొద్దాం, ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్దాం సార్. మీరు చదువుకున్న వాళ్ళు, లాండ్ ఆర్డర్ మీకు తెలుసు. ఆనంద్ గారు ఏమంటారంటే, ఇది అడుగుతుంటే అది అడుగుతారేంటి, మేము 10 లక్షలు ఇస్తామంటే మీరు తీసుకోవచ్చు కదా అంటారు. పాప మీరు భయపడుతున్నారు, మీ వాళ్ళ పేర్లు నమోదు చేయట్లేదు అంటున్నారు, లేకపోతే ఇంకోటి. ఇవన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుందాం. అవతల వైపున చంద్రబాబు గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే శిక్ష సార్. మీరు మాత్రం తగ్గకూడదు, తగ్గేదే లేదు. ఓకే ఆనంద్ గారు, నేను మేడం గారు చెప్పింది, నేను మేడం గారికి పూర్తి మద్దతు ఇస్తాను. మేడం గారికి దువ్వాడ గారు ఒప్పుకుంటే ముందే మీరు మద్దతులో ఉన్నారు కదండి, ఇప్పుడు కొత్తగా మద్దతు. నేను హైకోర్టుకి పోయి మేడం కోసం బయట నిలబెడతా, లోపలికి పోయి జడ్జి గారితో కేసు వాదించే వరకు అవసరం అయితే
మేడం గారు చేసేది కరెక్ట్ అని కూడా నేను మీడియా ముందరకు వచ్చి కూడా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, నా ఇప్పుడు ఒకటి, పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్ జంప్ ఎన్ని రోజులైంది, ఎక్కడున్నాడు? ఏం ఫోన్ చేయొచ్చు కదా. దువ్వాడన్నా వీళ్ళందరూ రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు కదబ్బా, వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు కదా. పిన్నెల నువ్వు ఏడ దాంకున్నా చంద్రబాబు నాయుడు రాక్షసుడు ఎట్టా పట్టుకొని వస్తాడు, వచ్చే సరెండర్ అయిపోమనొచ్చు కదా. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి దాంకున్నా, ఇంకెవరో 2 పేర్లు చదివారు ఈ రోజు ఎక్కడో సోషల్ మీడియాలో, ఇద్దరు దాంకొని ఉన్నారు, అండర్ గ్రౌండ్ పోయినారు. సో నేను చెప్పేది ఏంటంటే, దాడులు జరిగినాయి, ఎస్, 1 ఆఫ్ కేసెస్ ఎక్కడైనా జరగతాయి, జరగకుండా ఉండవు. వీ హ్యావ్ అ పాపులేషన్ ఆఫ్ అరౌండ్ ఎంత వర్మ గారు 2 crores 2.5 ఏపీ పాపులేషన్, ఐ థింక్ 5 crores. సో 5 crores లో 5 crores లో ఆన్ అండ్ ఆఫ్ ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరుగుంటది. అది కూడా ఎందుకు జరగద్ది? మనం ఏమన్నా గత 5 ఏళ్లలో చాలా నీతివంతంగా, చాలా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేయకుండా మనం ఉండిందా, మన ప్రభుత్వం ఉండిందా దువ్వాడన్నా ఆలోచించాలా. ఈ రోజు ఎంతమంది ఆఖరాకి చంద్రబాబు నాయుడు మీదే 307 పెట్టినోళ్ళు వీళ్ళు అటెంప్ట్ టు మర్డర్. చంద్రబాబు నాయుడు వ్యాన్ మీద అటెంప్ట్ టు మర్డర్ చేశాడు. సో ఇప్పుడు జస్ట్ గో బ్యాక్ దువ్వాడన్నా, మీరు చెప్పిన అంతా చాలా బాగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జనాలను కొట్టి రక్తం కారేటట్టు పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేస్తే ఆ కేసు ఏమైందన్నా? 5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 4 years. అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అరెస్ట్ చేయాలా, మేము అంటే అప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ చూసుకుంటారు. ఏమన్నా 4 ఏళ్ళు ఏమైంది, బిజీగా ఉన్నారా పోలీసు వాళ్ళు? అంటే ఒక పార్టీ ఆఫీసు, సెంట్రల్ ఆఫీస్ మీద అటాక్ చేస్తే జనాలు తీసుకొని కొట్టే యాక్షన్ ఉండదా? ఓకే ఆనం గారు ఒక్క విషయం, వేరే అంశాల్లోకి ఎక్కువ వెళ్ళనవసరం లేదు. ఈయనకే ప్రాణహాని ఉంది అని చెప్పి ఈయన కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం, దువ్వాడ శ్రీనివాస్ గారికి చంపడానికి ప్రయత్నిస్తున్నారట. వర్మ గారు దువ్వాడ ఎవరైనా గోకాడో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మాకు ఏం తెలుసాయా? ఇప్పుడు నువ్వు ఎవడైనా తప్పు పనులు చేసి వాళ్ళు వీళ్ళు చేసి హత్య రాజకీయాలు చేస్తుంటే థ్రెట్ ఉండకుండా ఎట్టుంటుంది వర్మ? కాదండి, ఇప్పుడు ఎవరికి థ్రెట్ కాల్స్ వచ్చినా వాళ్ళు ఎవరో గోకినట్ట కాదు సార్, కాదు అది కాదు. వినండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరికన్నా థ్రెట్ కాల్స్ వచ్చి ఎవరికన్నా ప్రాణహాని ఉంటే వాళ్ళు ఎవరినో ఒకరు గోకినట్టేనా? ఏది డెఫినెట్ గా, లేకపోతే ఎందుకు వస్తారు? నాకేం థ్రెట్స్ లేవా? నేను వైసీపీలో నా మీద టార్గెట్ చేసి నా మీద అటాక్ చేస్తే కూడా నేను ప్రెస్ వచ్చి నేనే పోలీసు వాళ్ళకి లెటర్ లేదా అంటే హత్యా ప్రయత్నం చేశారు, కంప్లైంట్ కూడా ఇచ్చా. ఎందుకని ఇచ్చా? బాబు గారు చెప్పాడు ఆన్ రికార్డ్ ఉండని అని. నేను ఎప్పుడు మీకు వచ్చి నాకు థ్రెట్ ఉందని నేను చెప్పానా? దిస్ ఇస్ ఆన్ థ్రెట్టా బొక్క? నేను నన్ను కాపాడుకునే శక్తి నాకుంది. నేనేందండి ఒకరిని చూసి భయపడేది? ఆ రోజు ఎవరికి వాళ్ళు అలాగే ఉండాలా? ఇప్పుడు ఆయన నేను భయపడుతున్నారని చెప్పలేదు, ఆయన అఫీషియల్ గానే ఇచ్చారంటున్నారు. దువ్వాడ గారు వీళ్ళందరూ చేసిన అక్రమాలకి వీళ్ళ మీద జనాలు తిరగబడతారని భయం ఉంటే చెప్పండి. ఒక 2 ఎక్స్ట్రా పోలీస్ పర్సనల్ గన్మెన్లు ఇస్తాం, ఏమవుతుంది? ఉన్న వాళ్ళనే తీసేశారట, తప్పేం లేదు కదా. ఉన్న వాళ్ళని తీసేశారట. తీసేస్తారు కదా, ఎందుకు తీరు? మీరు మాకు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ డౌన్ గ్రేడ్ చేశారు. సో అది రిపీట్ అవుతుంది అన్నమాట, అంతేనా? ఓకే, గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు రిపీట్ అవుతుంది అంతే, అదే మీరు చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ కి, చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ కే మీరు డౌన్ గ్రేడ్ చేశారు సెక్యూరిటీ, మరి దువ్వాడ గారు ఒక లెక్క అంటున్నాను. ఓకే ఒక్క నిమిషం ఆనంద్ గారు, ఏం జరిగింది? దువ్వాడ గారు భయపడుతున్నారా? ఓకే ఒక్క నిమిషం అండి, దువ్వాడ గారు భయపడుతున్నారా? తమ్ముడు కాపాడేదానికి నువ్వు భయపడబాకనా? నువ్వు శ్రీకాకుళం వస్తా, నీ ఇంటికి కూడా వస్తా, భోజనం చేసి కూడా పోతా, రాజకీయాలు పక్కన పెట్టు. ఓకే ఆనంద్ గారు వినండి, ఆయన ఎలా భయపడుతున్నారో ఒకసారి ఆయన మాటల్లో కూడా వినాలి కదా. భయపడుతున్నారా అన్న? ఆనవన్న భయం అన్నది దువ్వాడకు లేదన్నా. ముందు అది నేను క్లారిటీ చెప్తున్నాను. ఒకటన్నా, రజనీ గారు మీరు ఇప్పుడు ఒక అడ్వకేట్గా ఒక అనుభవంతో మీరు మాట్లాడారు, సంతోషమమ్మా. నేను ఒక మాట అంటున్నాను. ఫస్ట్ నా నుంచే ప్రారంభిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా నేను పనిచేశాను.
గత 24-25 సంవత్సరాలుగా నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేసుకుంటూ వస్తూ 17-18 సంవత్సరాలు అపోజిషన్ పాత్రే పోషిస్తూ ఈరోజు 5 సంవత్సరాలు రూలింగ్ చూసి ఎమ్మెల్సీగా కూడా ఉన్నాను. నాకు ఈ మధ్యకాలంలో కొన్ని వేల ఫోన్స్, ఆ ఫోన్స్ అన్నీ నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, నువ్వు కనబడితే కారుతో సహా తగలబెట్టేస్తాం అని వాయిస్ మెసేజ్లు అన్నీ పెడితే ఒక ఎమ్మెల్సీగా సరేలే ఇవన్నీ ఉంటాయిలే ఇవన్నీ మామూలే అని నేను ఎంత విడిచిపెట్టేద్దాం అనుకున్నా, కానీ ఒక సిటిజన్గా కంప్లైంట్ అంటూ ఇవ్వాలి కదా అని నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీస్ టెక్కల వారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విత్ ఆల్ ఎవిడెన్సెస్, ఎవరైతే ఫోన్ చేశారో, ఏమేమి మెసేజ్లు అయితే పెట్టారో అవన్నీ కూడా నేను ఇచ్చానమ్మా. టెక్కల పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. ఇస్తూ నాకు 2+2 గన్మెన్ ఉండేవారు, అది 1+1 చేసేస్తున్నారు. సరేలేండి, గన్మెన్తో ఆధారపడి రాజకీయాలు మనం స్టార్ట్ చేయలేదు. 17-18 సంవత్సరాలు నేను ఈ గన్మెన్ల మీద, సెక్యూరిటీ మీద ఆధారపడి రాజకీయాలు చేయలేదు. అపోజిషన్ పాత్ర పోషించేటప్పుడు ఉద్యమ నేపథ్యం కలిగిన వాడిని, పోలీసులే ఇంటికి వచ్చి కాల్చి పడేస్తామని ఫైరింగ్ ఆర్డర్స్తో ఆ రోజు ఉద్యమాలు చేసిన సందర్భంగా వస్తే ముందడుగేసి నేను వెళ్ళానే తప్ప పోలీసు తూటాలకి భయపడిపోలేదు. అప్పుడు నన్ను అరెస్ట్ చేసి 62 రోజులు జైల్లో పెట్టారు. ఇదంతా ప్రజా ఉద్యమాల్లో భాగంగా, ఇదేమి నేరాలకు కాదు. మా ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఉద్యమం చేశాను. అయితే నేను అనేది ఏంటారా అన్న నేను ఎప్పుడూ భయపడలేదని చెప్తున్నాను. ఒక సిటిజన్గా కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ ఇచ్చాను. అయితే నేనేమంటున్నానంటే నా గన్మెన్లో నాకు స్వీయ రక్షణ, నా సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించో నేను మాట్లాడలేదు. మీరు అంటున్నారమ్మా అసెంబ్లీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పూర్తిగా తీసేసినారు. జగన్మోహన్ రెడ్డి గారితో మేమందరం 41 మంది ఎమ్మెల్సీలము, 11 మంది ఎమ్మెల్యేలు మొన్న హౌస్కి వెళ్దామని మేమందరం బయలుదేరి వస్తే మా గొంతు వినిపిద్దాము, ఎంతమంది మరణించినారో, ఎంతమందికి అన్యాయం జరిగిందో అవన్నీ కూడా విశదీకరించి చెబుదామని మేము వస్తే మెయిన్ గేట్ దగ్గరే మమ్మల్ని మేమేమైతే మాకు నష్టం జరిగిందో ఆ నష్టం జరిగినటువంటి క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్ను కూడా ఇలా హ్యాండ్లో చూపెట్టుకుంటూ నేను కూడా సీఎం గారితో కలిసి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారితో మేము కలిసి వస్తుండేటప్పుడు మెయిన్ గేట్ దగ్గర మాకు అడ్డుకుంటా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ ఆ చేతిలో ఉన్న కాగితాలు తీసుకొని చింపేస్తే అప్పుడు జగన్ అన్నారు, ఏమబ్బా ఇది మీరు పోలీసు మీరు టోపీ పెట్టుకున్నారే, అధికార పార్టీ తొత్తుల్లో ఉండటం కాదు, మీ డ్యూటీస్ మీరు చేయాలి, మమ్మల్ని అడ్డుకుంటారా, హౌస్కి రానివ్వరా, సరే మేము నెట్టుకుంటాం తోచుకుంటారు సార్ అక్కడే ఉన్నారు సార్. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ అరే ఉండండి అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్న ఎక్స్ప్లెయిన్ రజనీ గారికి చెప్తున్నాను నేను అలా నెడుతుంటే మేము అందరం అడ్డంగా ఆయనకి రక్షణ వలయంలో నిలబడినప్పుడు మమ్మల్ని తోసేస్తున్నారు. రమేష్ అన్న సహచర ఎమ్మెల్సీ కూడా కింద పడిపోయినాడు, నేను పడ్డాను ఇంచుమించుగా. అయినా అడ్డుకుంటా ముందుకు ఎలాగో వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కొంతమంది టీం మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మాకైతే అసెంబ్లీ లోపలికి వచ్చి వినిపించాలని ఉంది, మాకైతే పేర్లతో సహా జరిగిన నష్టాన్ని విశదీకరించి మాట్లాడాలని ఉంది. మాకు ఎంట్రన్స్ గేట్ దగ్గరే మాకున్న ఇంచుమించు ఎమ్మెల్సీలు 41 మంది ఎమ్మెల్యేలని కలిపి సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రిని మీరు బయటికి నెట్టేస్తే ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? మీరు లోపలికి వస్తామంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమంటుంటే సమాధానం చెప్పకపోతే వచ్చిన వాళ్ళని మెయిన్ గేట్ దగ్గర నుంచే తరిమి కొట్టేయడానికి చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా? అమ్మా నాకు రజనీ గారు నాకు జరిగిన అన్యాయాన్ని, ముఖ్యమంత్రి గారికి జరిగిన అన్యాయాల్ని మీకు విశదీకరించి చెప్పాను. కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయాలు, దాడులు, భౌతిక దాడులు, వాహనాలను కాల్చివేసే విధానాలు, వీటన్నిటిపైన విజువల్స్ కొన్ని చూసాం. ఇక వీటన్నిటిపైన ఎవిడెంట్గా కొన్ని చెబుతూ కొన్ని విషయాలను కూడా నేను చెప్పాను. ఇక్కడ మీడియాలో కాదు, నేను ఓకే ఇప్పుడు అన్న ఆదేశాలతో మా పార్టీ నిర్ణయాలతో అవసరమైతే మేము కౌన్సిల్లో నేను అదేంటి క్లియర్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మేము ఇచ్చేటప్పుడు మీరు చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడాలి. నా మీదే చర్యలు తీసుకోలేదు కదా, నన్నే పట్టించుకోలేదు కదా, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నన్నే పట్టించుకోకపోతే మమ్మల్నే చంపేస్తామంటే, మా కిందనున్న కార్యకర్తలకి చంపేస్తూ ఉంటే మేమంటున్నాం ఏంటంటే దయచేసి మా కార్యకర్తలు జోలికి వెళ్ళకండి, చంపేస్తే మమ్మల్ని చంపేయండి అని మా నాయకుడు అన్నారు. నేను అదే అంటున్నా, చంపేస్తే మమ్మల్ని చంపేయండి, నన్ను చంపేస్తానని ఫోన్లు చేస్తున్నారు కదా. ఎస్, నేను ఎక్కడుంటానో ప్రతి ఒక్కరికి తెలుసు. టెక్కల్ నుంచి ఇక్కడ వరకు విజయవాడ వరకు తిరుగుతూ ఉంటాను. కావాలంటే చంపేయడమే పరిష్కార మార్గం అనుకుంటే ప్రజలు మీరు తప్పు చేశారని 10 సార్లు అంటున్నారు. అన్న తప్పులు జరుగుంటే ఓకే,
ప్రజా నిర్ణయం ప్రకారం ప్రజాభిష్టం ప్రకారం మేము వారి తీర్పును శిరసావహిస్తూ ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఎస్, సేమ్ థింగ్ యూ వాంట్ టు డూ అగైన్, యూ వాంట్ టు రిపీట్ ద సేమ్ ఇష్యూస్. అంటే కార్యకర్త నుంచి నాయకుడి వరకు మీరు జైల్లో పెట్టేసి హింసించేసి మాకు అల్లరిపాలు చేయాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఎన్నుకోవాలి? మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తారని ప్రజలు మీకు ఎన్నుకున్నారే తప్ప మీరు ఇలా మమ్మల్ని మీద దాడి చేస్తారని కదమ్మా. రజనీ గారు మరొక మాట కూడా మీకు అడగాలనుకుంటున్నానమ్మా. మీరు అడ్వకేట్ కాబట్టి, ఒకటి 32,000 మంది మహిళలు మిస్ అయిపోయినారని, మిస్సింగ్ జరిగిందని కేంద్ర నిఘా బృందాలు చెప్పాయని, అలాగే వాలంటీర్ల ద్వారా మిస్ అయిపోయారని అన్నారు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ 32,000 మందిని 32,000 మందిని కూడా తెచ్చి పెట్టండి అమ్మా. ఆ 32,000 ఎవరో కూడా ప్రజలకు తెచ్చి అప్పచెప్పండి. మేము కోరుకుంటున్నాం. మేము అన్యాయం చేస్తే మీరు వాళ్ళందరినీ తీసుకురండి. ఈ మధ్య 6 బాలికల మీద అదృశ్యం కూడా అయిపోయినారు. మచ్చుమారి బాలిక ఈ రోజు వరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. హోంమంత్రి గారు వెళ్ళలేదు. ఆమెకి అత్యంత దారుణంగా అత్యాయత్నం చేసి పడేసినారు, చంపేసినారు. దానిపైన ఏం చర్యలు తీసుకున్నారు? ఇలాంటివన్నిటి మీద మీరు మాట్లాడారు. ఇప్పుడు దువ్వాడ గారు చాలా దీనంగా, చాలా మంచి బాలుడుగా, చాలా మంచి వ్యక్తిగా, అసలు ఇటువంటి పర్సన్ దువ్వాడ అని ఆశ్చర్యపడే మనుషులు మారకూడదు ఏంటండి? ఏంటంటే దువ్వాడ గారికి ఒక్క నిమిషం అన్నగారికి పదవి లేకపోయినా ఇలాగే ఉంటే ఎంత ముచ్చటగా ఉంది తెలుసా? ఇప్పుడు చూస్తుంటే పాత దువ్వాడ శ్రీనివాస్, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అన్న ఎంత తేడా చూడండి. విత్ పవర్, వితౌట్ పవర్ అనేది ఈ రోజు మన అన్నం చూస్తే ముచ్చటేస్తుంది. ఎస్, మీరు అసెంబ్లీకి రావడం, ఒక ప్రొసెషన్ లో ఎమ్మెల్సీలు బయట వాళ్ళు చాలా మంది ఉండేది, నేను చూసాను విజువల్స్. మిమ్మల్ని మార్షల్స్ అడిగింది ఏంది సార్? ప్లే కార్డ్స్ అలౌడ్ లేదు, ప్లే కార్డ్స్ పెట్టేసి మీరు లోపలికి పోవచ్చు అన్నారు. మీరు ఒప్పుకోలే. ప్లే కార్డులు పెట్టుకొని మిగతా బయట జనాలతో కూడా మీరు రావాలంటే వాళ్ళు అడ్డుకున్నారు. ఆ విషయం మాత్రం మీరు ఇక్కడ చెప్పరు. ఎందుకు తోస్తారండి? అసలు మిమ్మల్ని మార్షల్స్ ఎందుకు తోయాలో అసలు అవసరం ఏముంది వాళ్ళకి? వాట్ ఈస్ ద రీజన్? అది ఏంది వాళ్ళ డ్యూటీ? అది మీరు రాండిరా బాబు, మీరు రాండి అసెంబ్లీలో. కానీ మేము బతుకులాడుతుంటే మీరు రాకూడదని డిసైడ్ అయ్యి కావాలని బయట వాళ్ళని తీసుకొని వచ్చి అందరు కలిసి వచ్చి ప్లే కార్డులు నిరసిస్తూ కావాలని మీరు రాకుండా ఆగిపోవాలని మీరు కావాలని చేసిన పని అది. ఓకే, కమాన్, ఈ రోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి రాండి, అసెంబ్లీకి రాండి. ఎస్, మీకు బంగారు కుర్చీ కావాలా, మీకు పూల బాట వేయాలా? ఎయిరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎయిరు. ఎందుకంటే కుదరదు. ఎందుకంటే ఒపోజిషన్ హోదాలో పోయిన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఏమన్నా మాకు ఇచ్చారా? యూత్ కదా, మీకన్నా ఎక్కువ సీట్లు మాకు వచ్చినాయి కదా. డిప్యూటీ స్పీకర్ మాకు ఇలేదా? ఎందుకు ఇలా? అప్పుడన్నీ గుర్తు రాలేదా మీకు? ఇవన్నీ సింపుల్ పాయింట్. గుర్తు రాలేదా? సో నేననేది అంటే దువ్వాడ శ్రీనివాస్ అన్న, పవర్ ఉన్నా పవర్ లేకపోయినా మనిషి వ్యక్తిత్వము, మనిషి ముక్కుసూటితనం ఒకే విధంగా ఉండాలనేది నా కోరిక. ఇప్పుడు ఇంకొకటి, మీరు చెప్పిన 107 హత్య కేసులు ఏదైనా ఉంటే దయచేసి మా రజనక్కకి ఇవ్వండి. మా యొక్క బ్రహ్మాండంగా మీకోసం ఫ్రీగా, మీరు రూపాయి కూడా డబ్బులు ఇవ్వల్లా. అవసరమైతే కోర్టు ఖర్చులకు కూడా మేమే పెట్టుకుంటాం. మేము ఇమీడియట్ గా కోసం రజనీ గారిని తెలిసి వారు మా సహాయం తీసుకోరు సార్. ఎందుకంటే దాసుడైనటువంటి పొనగలు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళతో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళి కూడా ప్రెస్ మీట్లు ఇచ్చారు. ఇక్కడుండే సిఐడి చీఫ్ ని కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా ఆయన ఇచ్చిన కేసు తీసుకోకపోతే వాళ్ళ దగ్గర ఒక పెద్ద దళం ఉందండి. ఆ దళం లేకపోతే ఆ వర్గాలు వారే కోర్టుకు వెళ్ళిపోతారు. మా దాకా రాదు అవకాశం. ఈరోజు మారు మనసు పొందినటువంటి మా ఎమ్మెల్సీ అన్న మాట్లాడుతుంటే అరే నిజంగా అన్యాయం జరిగిపోయిందేమో, నేను మాట్లాడాలి, నా గొంతుకు విప్పాలి, న్యాయవాదిగా నా వృత్తి నేను నిర్వహించాలనిపిస్తుంది. తర్వాత చూస్తే వెనకాల ఉండే ఆంధ్ర అజిత్ మా రాంబాబు అన్న కనపడుతున్నాడు. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అన్న కనపడుతున్నాడు. వీళ్ళెవరు గెలవలేదు కదా, గెలవనోళ్ళు అసెంబ్లీకి ఎందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు? అదే వెనకాల మీరు కనపడ్డారు అనుకోండి, మిమ్మల్ని రానివ్వలేదు అనుకోండి, మేమే అడుగుతాం.
మీరు మాట్లాడకపోని అసెంబ్లీలో కూర్చునే అవకాశం కల్పించారు కదా. రజనీ గారు ఒక్క మాట, రాజాలాగా వచ్చారు రజనీ గారు రజనీ గారు, చెప్పండి. నాతో మేము 41 మంది ఎమ్మెల్సీలము, 11 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారితో కలిపి మేమే వచ్చాం తప్ప అన్యులు ఎవరు అక్కడికి రాలేదమ్మా. అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రాలేదు. ఆ విజువల్స్ లో ఉంటే చూపించండి, నేను ఉంటాను విజువల్స్. అక్కడ రాంబాబు గారు కానీ అనిల్ గారు కానీ కనబడితే నేను ఓకే. ఆ విజువల్ ఏమో ఇప్పుడు చూసిన విజువల్స్ చూడండి, వాళ్ళు ఎవరు కనబడినా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుండి ప్లకార్డ్స్ తోటి ఉన్న విజువల్స్ ప్లే చేయండి. తప్ప ప్రజాప్రతినిధులు తప్ప ఎవరు అక్కడ లేరు, ఉంటే చూపించండి అమ్మా, యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, ఏమో ఇక్కడ వీడియోలో అయితే పోలీసులు ఎవరికి వెలువ చేయరు, ఓన్లీ ఎమ్మెల్సీస్ కి ఎమ్మెల్యేలకి అలౌ చేస్తారు. ఆ నాయుడు ఉన్నాడు చూడండి, మీ ఇతను ఆ ప్రోగ్రామ్ అందులో బయట వాళ్ళు లేరు కదా, అందులో బయట వాళ్ళు ఎవరు లేరు, నేను కూడా ఉన్నాను, బయట వాళ్ళు ఎవరు లేరు. సార్ వర్మ గారు అలాంటి పరిసర ప్రాంతాల్లో ఆయన బ్లాక్ కలర్ కండవా కప్పుకొని ఆ చేతిలో ఉండే కాగితాలు పట్టుకొని ఆ మాదిరిగా అసెంబ్లీలోకి నాట్ అలౌడ్ సార్. బీయింగ్ ఆన్ ద సెక్యూరిటీ ప్రిన్సిపల్, సెక్యూరిటీ ప్రాబ్లం, పెద్ద ప్లకార్డ్స్ పట్టుకొని కౌన్సిల్లో అసెంబ్లీలో ప్రదర్శించేటప్పుడు మేము ఊరుకున్నాం కదా. మా స్పీకర్ మీదకి చింపేసి, స్పీకర్ మీదకి కాగితాలు చించేసి ఇసిరేసినప్పుడు, స్పీకర్ అవమానపరిచినప్పుడు చూసాం కదా. ఏమనలేదే. సరే, మీరు ప్రజాస్వామ్యం మీరు చేశారు అనుకున్నామే తప్ప ఎందుకు మీరు అక్కడే ప్రింటింగ్ చేసుకుని సొంత లోపలికి తీసుకొచ్చి ప్రదర్శనలు చేశారు. అమరావతి కాన్సెప్ట్ లో మాట్లాడిన అమరావతి కదా, ప్రతి సబ్జెక్ట్ లో కూడా ప్రదర్శన చేశారు ప్లకార్డ్ తో. ఆ కాగితాలు చించి స్పీకర్ విసిరారు. ఆపేసి గుర్తుంది, ఇప్పుడు గుర్తొచ్చిందన్న. పోడియం పైకెక్కి కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు అవన్నీ కెమెరాలు పగల కొట్టి షరీఫ్ గారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న తరుణాలు ఇప్పుడు మాకు గుర్తొచ్చినాయి మీరు చెప్తుంటే. అది కూడా పాపం శాసన మండలి చైర్మన్ ఒక పెద్ద ఆయన మీద, అది కూడా అమరావతి మూడు ముక్కలాట చేస్తుంటే దాన్ని ఆపిన మహోన్నత వ్యక్తి. ఈ రోజుకి ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్ సార్. సో అటువంటి పరిస్థితుల్లో కల్లోలం చేసిన తరుణాలు మాకు గుర్తున్నాయి. అప్పుడు గెంటేయాల్సింది, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోరు కదా, మీ నాయకుడు కదా, అలవాటు లేదు. రజనీ గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు ఈయన దువ్వాడ గారు మీకు ప్రశ్నలు. అవును సార్, ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయనకి ఈ రోజు ఏదైతే ఫోన్స్ చేస్తున్నారో ఆ ఫోన్స్ ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అరిచే కుక్క కరవదు, కరిగే కుక్క అరవదు అంటారు. కాబట్టి పాపం మీలాంటి నాయకుల్ని చంపేసే అంత శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. కాబట్టి ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చంపేస్తా పొడిచేస్తున్నారు. అది కూడా మీరు భరించాల్సిన పని లేదు. ఆ నెంబర్లు అన్ని పట్టుకొని మీరు స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఇవ్వకపోతే మీ సార్ బెటాలియన్ టీం ఎవరైతే ఉన్నారో వారి సహాయం తీసుకోండి. వారు మీకు సహాయం చేయకపోతే ఒక మహిళా న్యాయవాదిగా ఒక లాయర్ రజనీ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్. మీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా థ్రెట్ కాల్స్ వచ్చేసి చెప్పండి, ఆయన ఫోన్ కూడా ట్రాప్ చేస్తా, ఆయన మిగతా వివరాలు నేను బయటికి తీసి ఓన్లీ ఆయన బెదిరించే కాల్స్ మాత్రం బయటికి తీసి ఆయన ఎవరు బెదిరిస్తున్నారో, ఎవరు చంపేస్తానన్నారో ఆ కనపడని గొడ్డలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో మళ్ళీ ఎక్కడెక్కడ వాడకం బిగిన్ చేస్తారు. ఏమండి ఏం ఆర్డరు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను ఫోనే వాడనని చెప్పారు కదా, ఇంకా ఆయనకేం కాల్ వస్తాయి సార్? ఆయన ఒక బుద్ధిమంతులు, ఏదైతే ఎమ్మెల్సీ గారు ఒక బుద్ధిమంతులు. ఏంటి సార్ ఇది వాడతారండి ఆయన? సార్ ఇక్కడ ఫోన్ ఇంటర్వ్యూలో నేను పెద్దగా ఫోన్ కూడా వాడను. హ్యాండిల్ చేయటం అవన్నీ అలవాటు ఉండకపోవచ్చు, ఫోన్ ఎందుకు ఉండదు? చెప్పండి. ఫోన్ ఎందుకు లేదు నా జగన్మోహన్ రెడ్డి? వీళ్ళందరూ ఫోన్ చేసి విసిగిస్తాడని ఆయన నంబర్ ఈడు, వీళ్ళు ఊరికే ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తారు. కూటమి ప్రభుత్వం ఇవన్నీ డైవర్ట్ చేసాడు, సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. రజనీ గారు అమ్మా, రజనీ గారు రజనీ గారు మీరు సబ్జెక్ట్ అనవసరంగా డైవర్ట్ చేసి, నేను అన్నది ఏంటంటే, నేను ఒక సిటిజన్గా కంప్లైంట్ టెక్కల్ పోలీస్ పిఎస్లో ఇచ్చాను. యాక్షన్ ఏం తీసుకున్నారో నాకు తెలీదు. ఫర్దర్ కోర్టుకు కూడా వెళ్తాను అంటే నా స్థాయిలో పదే చెప్పుకోవటం కాదమ్మా. నేను జైళ్ళకి ఒకవేళ నన్ను హింసించాలి
నన్ను ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎందుకు భయపడను, మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను. నేనేమి భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎన్నో ఉద్యమాల్లోనూ అన్నిటిలో ఉద్యమాలు పోరాటాలు చేసి 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 ఇక్కడికి చేరిన వాడిని దువ్వాడ శ్రీనివాస్ గారు. కాబట్టి నేను దేనికి భయపడను. నేను చట్టంలో ఏ పరిధులు ఉంటే ఆ పరిధుల్లో ముందుకు పోతాను. ఈ కేసు నాకు వచ్చినటువంటి హెచ్చరికల మీద నేను అన్నది ఏంటంటే, మా గురించి కాదు మేము మాట్లాడుతున్నాం. మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ కార్యకర్తల్ని హింసించకండి దయచేసి అని జగన్ అని అన్నారు కదా. అలాగే మమ్మల్ని ఏదైనా చేయండి. సార్ ఎవరు హింసించారు సార్? చంద్రబాబు గారు ఇట్లాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు సార్. గన్నవరంలోనే ఈ మధ్య కాలంలోనే వల్లభనేని వంశీ రాళ్లు పెండి అని చెప్పారు చూడండి. దాని కారణాలు ఏవైనా కానీ వారందరినీ అరెస్ట్ చేయమని ఆర్డర్లు ఇచ్చారు తెలుసా సార్? దాంట్లో వాళ్ళని పాపం వాళ్ళు తెలుగుదేశం అడిగాను, పోనీలే పాపం తెలుసో తెలియకో ఇబ్బంది ఎలా వేసుంటారేమో అంటే, లేదు తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, వీళ్ళకి పడితే గానీ ఇంకొకళ్ళు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారు, మనం గెలిచామని ఎప్పుడు విర్రవేయకూడదు, అభివృద్ధి పదం వైపు మనం నడవాలి అన్నారు. సార్ రెడ్ బుక్ ఓపెన్ చేసుంటే, అసలు ఓపెన్ చేయకపోయినా కొడాలి నాని గారు ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు అన్నా కూడా ఈ రోజుకి అరెస్ట్ అవ్వలేదు సార్. ఇంకా కూడా మాకు ప్యానెల్లో మీరంటే చాలా పద్ధతిగా మాట్లాడారు. ఎంతో మంది ఇష్టాచారంగా మాట్లాడతారు. నువ్వు లా డిగ్రీ తెచ్చుకున్నావా, ఇళ్ల పట్టా తెచ్చుకున్నావా అని అదే వర్మ గారి ముందు అడిగిన వారు కూడా ఉన్నారు. వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు సార్. శ్రీరెడ్డి గారిని కూడా చెరసాలేసి చిత్రహింసలు పెట్టట్లేదు సార్. నాగార్జున కూడా చిత్రహింసలు పెట్టలేదు సార్. ఒక కేసు నమోదు చేసి 41A ఇచ్చారు. అలా మాట్లాడకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అన్నారే కానీ మీరు గతంలో ఎంపీని కాళ్ల మీద కుళ్ళబొడిచినట్టుగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ చేయదు సార్. ముఖ్యంగా మా నాయకుడు గురించి చెప్తున్నాను సార్. తప్పు చేస్తే తన అయినా తీసి పక్కన పెట్టమన్న మా నాయకుడు సిద్ధాంతాలతో ముందుకెళ్లేవాళ్ళం సార్. మీకు అన్యాయం జరిగినా సరే మీరు ప్రశ్నించండి. కూటమి ఎంత గొప్పదైనా చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఆ 36 మంది 38 మందికి దయచేసి న్యాయం చేయండి సార్. ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి. తప్పు చేసిన వాడు టీడీపీలో ఎమ్మెల్యే అయినా జనసేనలో ఎంపీ అయినా సరే మీరు ఎత్తి లోపలేయడంలో ఏమాత్రం సందేహించదు చట్టం. దయచేసి మీరు ఆ వివరాలు కన్సర్న్ అనిత గారికి ఇవ్వండి, నమ్మకం లేకపోతే సిఐడికి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, ఏదైనా కానీ విషయం బయటకు తీసుకురండి సార్. ఆ కుటుంబాలకి న్యాయం చేసే ప్రయత్నంలో మీరు ఉండండి సార్. ఒకటి రజనీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హౌస్లో మాట్లాడినా కానీ మా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విధానం కానీ నేను చూస్తే మీరు అన్నట్టే నాకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో ఏవైనా అక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో జరగబోయే ఏ హింసాకాండనైనా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారని మీతో పాటు నేను విశ్వసిస్తున్నాను. ప్రశ్నిస్తారని నేను నమ్ముతున్నాను. చూద్దాం ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. మీ దగ్గర 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారన్నా, మా కూటమిలో ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండేది. అలా నీకేదో డిఫరెన్స్ కనిపిస్తుందన్నా మీ ఉప ముఖ్యమంత్రులకి ఫంక్షనింగ్ స్టైల్ కి, వాళ్ళ పనిచేసిన విధానానికి, వాళ్ళకు ఉండిన పవర్స్ కి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మీకు తేడా కనిపిస్తుంది? అవకాశం కూడా రాదు అనుకునే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఉప ముఖ్యమంత్రులుగా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చారిత్రాత్మకం. ఒక బీసీ నాయకుడిగా మాలాంటి వాళ్ళని, మా కులాల నుంచి వచ్చిన వాళ్ళని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన ఘనత మాకు గుర్తుంది. ఆ ఘనత మాకు గుర్తుంది. ఈ ఘనత ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు కదన్నా అన్న. ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు కదన్నా. ఉప ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు అయిన తర్వాత మాట్లాడదామన్నా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతాం? ఇది ఆరంభం అన్నా. ఇల్లు అలగ్గానే పండుగ జరగదన్నా. ఇల్లు అలకగానే పండుగ జరగదన్నా. ముందుంది ముసళ్ళ పండుగ అంటారు. ముందుంది ముసళ్ళ పండుగ. అప్పుడు చూద్దామన్నా. మరొక 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పూర్తవనియండి అన్న. అప్పుడు మీరు ఎంత గౌరవించారో చూద్దాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారని నమ్ముతున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారనే నేను నమ్ముతున్నా. ఆ ప్రశ్నల్ని రేపు పొద్దున్న వారు ప్రశ్నిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలనుందన్న నేను. మీరు కంగారు పడిపోతే ఎలా అవుతుంది? ఇంకా 4.5 సంవత్సరాలు అవని అన్న. మాట్లాడండి. ఒకటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు పాత వైలెన్ వదిలి అన్నా. మీరు అయిపోయింది, మీరు అపోజిషన్ లో ఉన్నారు. పాత వైలెన్ తీసి కొత్త వైలెన్ పెట్టి టింగ్ టింగ్ అని కొట్టాలి కానీ
పాత వైలిన్ తీసి కొడతా ఉంటా. ఓకే, ఆనంద్ గారు ఒక్క విషయం సూట్ గా స్ట్రైట్ గా కాదండి, నాదొక ప్రశ్న. ఆనంద్ గారు వినాలి. మా రజనక్క తిట్టుకుంటా ఉంది నిన్ను, అది కరెక్ట్ కాదన్న. వినాలండి. ఆమె ఎందుకు యాడ్ చేస్తారు అంత ఆనంద్ గారు పత్రులు ఉంటారు కదా. ఓకే ఆనంద్ గారు ఒక్క విషయం నా స్ట్రైట్ గా సింపుల్ గా సూట్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, సాక్షాత్తు మాజీ సీఎం గారే నన్ను చంపేయండి అని చెప్పి బరస్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? ఇక్కడ ఎమ్మెల్సీ గారు, అక్కడ మాజీ సీఎం గారుని ఏంటి వాళ్ళకి రక్షణ ఇస్తారా? చంపేయమంటున్నాడు అతను. కాదండి, మీరు అడిగిన క్వశ్చన్ ఎంత సిల్లీగా ఉంది వర్మ గారు. నన్ను చంపేయండి అనేవాడికి మనం ఏ రక్షణ ఇవ్వగలుగుతాం? అంటే ఎందుకు చంపమంటున్నారు? ఎందుకు చంపమంటున్నారు? మీరు అంత అరాచకాలు చేస్తున్నారని కదా. హింస చేసే బదులు మమ్మల్ని వినండి, కాదు వినండి ఆనంద్ గారు, ఆయన మాట్లాడేది ఏంటి? చంపితే నన్ను చంపియండి, నా క్యాడర్ ఎందుకు, నాతో ఉన్న వాళ్ళని ఎందుకు, నన్ను కొలిచే వాళ్ళని ఎందుకని కదా దాని అర్థం. అయ్యా ఆయనకి ఆల్రెడీ రక్షణ ఉంది. చచ్చిపోయిన పావుని మళ్ళీ ఎవడు చంపుతాడయా వర్మ? నువ్వు కూడా సరిపోయావో నువ్వు అడిగే క్వశ్చన్లకి. ఆ చచ్చిపోయిన పావు అది టెంపరీగా కాదండి. కాదు, ఓడిపోతే పవర్ లేకపోతే చచ్చిపోయినట్ట. గతంలో మీ అలాగే జరిగారా? పాపం ఇదిగో ఇప్పుడు ఓదార్పు యాత్రకి రెడీ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మేము అనేది ఒకటి, ఆయనకి థ్రెట్ లేదు, చనిపోయిన వాళ్ళు లిస్టు లేదు, ఠికానా లేదు. ఇప్పుడు అందరూ వచ్చేసి ఆ రక్తపు మరకల బట్టలు తీసేసి అందరూ వైట్ అండ్ వైట్ వేసేసుకొని అందరూ గాంధీ లాగా వచ్చేసి మీరందరూ మాట్లాడుతూ ఉంటే మేము వినాల్సి వచ్చిన చాలా బాధాకరంగా ఉంది నాకు. మీకు ఏదైనా ఇబ్బంది అయితే గో టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. మీకు కాకపోతే మీరు మా ముఖ్యమంత్రితో మాట్లాడి అడిగేదానికి మీకు ఏమైనా ఇబ్బంది చెప్పండి, శ్రీకాకుళం వస్తారు, టెక్కలు వస్తారు. మీకు ఎందుకు ఉన్నానయ్యా? ఓకే ఆనంద్ గారు వెళ్ళారా టెక్కలు ఎప్పుడన్నా? శ్రీకాకుళం ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? అది కాదు నా భయం టెక్కలే. మీరు మద్రాసు దగ్గరలో ఉన్నారు, నేను ఒరిస్సాకి దగ్గరలో ఉన్నానన్నా. మీరు ఎలా రక్షిస్తారు? మాకు మా మాజీ స్టేట్ ప్రెసిడెంట్ గుర్తొస్తారు టెక్కలు చెప్పగానే. పాపం ఫైల్స్ ఉన్నప్పుడు ఆ జీప్ ఎక్కించి 9 గంటలు 10 గంటలు జీప్ లో జర్నీ, ఊరు అతనికి బ్లడ్ కారతా. నిజంగా అప్పటి నుంచి నాకు శ్రీకాకుళం అంటే భయం, వీళ్ళు రాక్షసులని. ఆ ఇన్సిడెంట్ తర్వాత జిల్లాల మీద ఇన్సిడెంట్ తర్వాత స్టేట్ అధ్యక్షుడిని ఫైల్స్ ఆపరేషన్ చేసుకొని 3 రోజులు కాలేదు. అతని జీప్ ఎక్కి 9 గంటలు ఎన్ని ఎట్లా మర్చిపోతామా మా అచ్చెన్నాయుడిని. అచ్చెన్నాయుడు గారిది గాని, రఘురామకృష్ణరాజు గారిది గాని, కన్నీటి పర్యంతం సార్ 52 రోజులు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆధారాలు చూపించకుండా పెట్టడం అనేది దువాడా చూస్తే ఏం గుర్తొస్తుంది తెలుసా? హలో ఒక్క నిమిషం, నాకు దువాడా గారిని చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే తెలుసా? సడన్ గా పొద్దున్నే పవర్ బాగానే కూటమి గెలవంగానే మన దువాడ గారు పోయి చెట్టు కింద కళ్ళు మూసుకోగానే బుద్ధం శరణం గచ్చామి అని పూర్తిగా అతనిలో మార్పు వచ్చినట్టు అనిపిస్తాం. ఏం చేయాలి అన్న? ఇప్పుడు ఏం చేయాలన్నా? ఇప్పుడు ఏం చేయమంటారు అన్న? సెలవు ఇవ్వండి అన్న. నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి. నేను బుద్ధం శరణం గచ్చామి. మన భారతదేశం మన భారతీయుల తాలూకా నినాదమే అది అన్నా. మన భారతీయుల మనసుల్లో గుండెల్లో ఉండవలసిందే బుద్ధం శరణం గచ్చామి. కానీ నేను అన్నది ఏంటంటే అన్నా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, బుద్ధం శరణం గచ్చామి, బుద్ధమతం తీసుకున్నావు, ఇలా ఉన్నారు అంటే ఏం చేయాలి ఇప్పుడు? నేను రామారావు పాట పాడాలా? న్యాయానికి ధర్మానికి జరిగిన ఈ సమయంలో దిస్ ఇస్ ద లా నాట్ మై ఫ్లా ఏదో ఉంది ఒక పాట. ఆనంద్ గారు ఏంటి మంచి హుషారుగా ఉన్నట్టున్నారు? కాదు ఆనంద్ గారు కానీ ఏంటి ఎనర్జీ ఏంటి, హుషారేంటి? 164
కాదమ్మా వర్మ గారు చూడండి, ఒక చెడు మార్గంలో ఉండే వ్యక్తి మంచి మార్గంలో వస్తే మనం అప్రిషియేట్ చెడు చేయాలి. ఏంటి సార్ నా మీద మీరు అంటున్నారు, నా చెడు ఏంటో చెప్పండి సార్. అంటే హ్యాపీ. నేను అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూ కబ్జాలు చేశానా, దోపిడీలు చేశానా, ఎమ్మెల్సీగా అధికారాన్ని దుర్వినియోగం చేశానా, అధికార పార్టీలో దుర్వినియోగం చేశానా చెప్పండి. నా తాలూకా చెడేంటి? లేకపోతే నేను నేరస్తున్నా, నేనేమైనా నేరస్తున్నా మీరు చెప్పాలన్నా. మీరు చెడు అని ముద్ర వేసే ముందు అన్నా చెడు అని ముద్ర వేసే ముందు నా తాలూకా తప్పేంటో చెప్పాలి. అంటే నేను గట్టిగా మాట్లాడితే చెడా? నేను గట్టిగా మాట్లాడితే చెడా అన్నా? వర్మ గారు వర్మ గారు ఒక్క నిమిషం దివాడ్ శ్రీనివాస్ అన్న, నిన్ను ఒక్కడనే నేను చెప్పటంలా, నా మాట మీ ఒక్కరి మీద కాదు. వైసీపీలో 90 మంది దొంగలు ఉన్నప్పుడు 10 మంది మంచోళ్ళు కూడా దొంగలుగా ముద్రిస్తారు. అంటే మెజారిటీ రూల్స్ అన్నట్టు. సో నేను మీ వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు కాదు. లెట్ us accept. ఆ అరాచకాల వల్ల మీరు ఓడిపోయారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఇక్కడ మీరు ఓటమి అది ఇది కాదు. లా అండ్ ఆర్డర్ మీ వాళ్ళు వ్యక్తులు, మీ ఎమ్మెల్యేలు దేవుళ్ళు అనుకొని, రాజులు అనుకొని కాన్స్టిట్యువెన్సీలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. జనాలు మిమ్మల్ని ఆనం గారు మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు, అద్భుతమైన అవకాశం, గొప్పగా పాలించండి. నేనే అంటాను జయాపజయాలు అన్న రామన్న అన్న పాలన రాగానే దువ్వాడన్న ఇంత మారాడంటే మేము సక్సెస్ఫుల్ గా పరిపాలిస్తున్నాం అనేది దువ్వాడన్న ఎగ్జాంపుల్. ఒకటన్నా నేను ఏమంటానంటే ఓకే మా సంగతి అలా పెడితే ప్రజలకి ఏదైతే మేము ప్రజా తీర్పుని మేము శిరసావహించాం. రాజకీయాల్లో జయాపజయాలు దైవాధీనాలు. ఈసారి ఓడాం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం, మళ్ళీ మా అన్నట్టు లేస్తాం, అది పక్కన పెడదామన్నా. నేను అనేది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో అది అమలు చేసే దానిపైన దయచేసి దృష్టి పెట్టండి అని ప్రజా గొంతై అడుగుతున్నానన్నా. ఒక బిడ్డ పుట్టేదానికి కూడా 8 నెలలు అవుతుంది.